గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థాంక్యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా. ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోతుంది. ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుగుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాను. ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది? ఐమ్ ది డాక్టర్, యు ఆర్ ది పేషెంట్. అలాగే. సారీ డాడీ. ఏమిటమ్మా, ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీయే లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది, చూసుకో. డాడీ, హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. నువ్వేం కంగారు పడకు, ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు, వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. ఏం నాన్న ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. త్వరగా భోంచేద్దు. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయి. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అంటే ఏంట్రా అసలు ఈ ప్రపంచకంలో మన ఎగస్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి కేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం నేను చెప్పింత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి.
పర్వాలేదు ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి మొత్తం. కాదండి, అటు నుంచి ఇటు వస్తున్నానండి, అది ఎందుకు చూడలేదా? చాలు. అది కాదు అమ్మాయి గారు. అదేంటి అమ్మగారు బస్ ఎక్కుతున్నారు? వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్ లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగబగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లా కొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి జోకులు మా దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్ వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడి కిటికీ కాడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి, అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడో రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషో. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంద పక్కం. ఏమిటే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత తర్వాత ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట, పెద్ద అదర్దులే. రోజు ఈ టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति. टिकट 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊదే టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదురు చిరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చిరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చిరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చిరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్సులో అమ్ముకోవడానికి వీర్లేదు, కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటో నేను కలిసికొస్తాను. అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయటపడేస్తా. ఇగో టికెట్ ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి, అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలే గాని పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. ఏటి బాబు టప్ప మందే, టైరు పంచర్ అయ్యింది. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది.
బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. జాగ్రత్తగో ఇగో మీరు కంగారు లేదు. నువ్వు నెమ్మది రండి. ఇగో చాచేరా నువ్వు. నెమ్మది ఎక్కమ్మా. ఇగో అడవులు వస్తే బాగుంటుందేమో. నేను వస్తాను. మీరు రండి. మీరు ఎక్కండి. రేణు పదినీరా లాగిచ్చా. ఏం కాదు కదండి. అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. ఏడతను ఎక్కడ ఉన్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షనే లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? లోపల బిడ్డ అడ్డంగా. అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు. మనలో మనకేటి? మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని పేకూడదా? అవును, లోపల బాగానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి. ఏటి ముందర చుడిపోనారు పైకి నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. ఒరే జాగ్రత్తగా వెళ్ళరండి రా. రాధరా రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులేస్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడీకి నారాజ్ చేస్తుంటే కనిపిస్తుంది. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు వెళతావా? నన్ను వెళ్ళమంటావా? ఫైట్ చెయ్యి.
హలో ఏంట్రా యాదో పనులన్నీ ఏయ్ బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.